ఏనాడు చూపలేదు నా కంటిలో కన్నీటిని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి. తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈవినింగ్ 8 o'clock మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి పోస్ట్ అవుతాయి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈరోజు వ్లాగ్ అనమాట. సో ఏంటి అంటే, మార్నింగ్ నేను ఎలా వాక్ చేసుకుని అది కానీ స్కూల్కి పంపిస్తానని చెప్పేసి అనమాట. ఇదైతే మా వాళ్ళు ఎంత పెట్టినా లాగుతున్నారు. దీనికి కర్టన్స్ అయితే కొట్టించలేదు, కొత్త ఇల్లు కదా. సో మొలలు కొడితే మళ్ళీ ఇల్లు పాడవుతుంది కదా అని చెప్పేసి మొలలు అయితే కొట్టలేదన్నమాట. సో అది కర్టన్స్కి బదులు పైన వెయిట్స్ ఎలాగో మనం ఏదో ఒకటి పైన వేసేసుకుంటాం కదా. సో వాట్స్ పైన ఇలా తెచ్చేసుకొని కర్టన్ క్లాత్స్ ఇలా వాడుతున్నాం అనమాట. సో ఇంకా ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ మా వాళ్ళు అయితే లేచారు. టీ తాగండి, మనకైతే ఏ పని అవ్వదు అనమాట. ఫస్ట్ వచ్చేసి టీ తాగాలి. నాలాగే పొద్దున్నే టీ తాగడం ఎంతమందికి అలవాటో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ బ్లాగ్ ఏంటి అంటే వడియాలు చేసాము. వడియాలు బ్లాగ్ అయితే వస్తుందన్నమాట. సో సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు ఎక్కువ ఫేమస్ అనమాట. అది నేను చేయలేదు, పైన ఆంటీ చేస్తే హెల్ప్ చేయడానికి వెళ్ళానమాట నేను. కానీ ఫన్నీగా బాగుంటుంది. నెక్స్ట్ రేపు ఈవినింగ్ 8 o'clockకి వస్తుంది. అది డైలీ ఈవినింగ్ 8 o'clockకి మన ఛానల్లో వ్లాగ్స్ అయితే పోస్ట్ అవుతాయి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకా మన ఛానల్లో వీడియో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో చాలా అంటే చాలా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. ఇంకేమన్నా కావాలి అని అంటే చేయండి, చూద్దాం ఫ్రెండ్స్ ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాము. ఫైనల్లీ బెడ్షీట్స్ అయితే తీసేసి ఇంకా ఇల్లు ఊడ్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేస్తున్నాను అనమాట. అన్నీ తీసేసి ఇల్లు ఊడ్ చేసేసాక ఇంకా మా వాడిని స్కూల్కి పంపించాలా. మా వాడు స్కూల్కి వెళ్ళడానికి ముందే నాకు ఇంత పని ఉంటుందన్నమాట. వాడు వెళ్ళిన తర్వాత అసలు నాకు అంత పని అనిపించదు, ఎంత చేసుకున్నా కూడా. సో వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో అయితే కట్ చేశానండి, ఫాస్ట్ మోడ్లో పెట్టాను. అది ఫ్రెండ్స్, టీవీ కొంచెం డస్ట్గా ఉందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఎంత అనుకున్నా కూడా అసలు చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత చేసినా పని అవ్వట్లేదు. ఇంకా హెల్త్ ఒకటి, ఇంకా సిజేరియన్స్ అయ్యి ఉండే కాబట్టి అసలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకా మా వాళ్ళైతే నెక్స్ట్ నాకు తెలిసి ప్రాంక్ వస్తుందా ఆ వీడియో వస్తుందో తెలియదు. ప్రాంక్ అంటే ప్రాంక్ అని కాదు, కొంచెం పెద్దబాబుకి సిక్ అయి ఉన్నాడు అనమాట. ఇంకా ఫీవర్ స్టార్ట్ అవుతుందన్న స్టేజ్లో ఉన్నాడు. వాడు చాలా డల్గా ఉన్నాడు. ఫీవర్ వస్తుందా లేదంటే ఇంకా ఇంకేమన్నా అర్థం అవ్వట్లేదు అనమాట. సో అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. రైస్ తీసుకోవట్లే వాడు, అసలు రైస్ తీసుకోవట్లే అని చెప్పేసి వాడికి కొంచెం దోశ వేసి ఇచ్చా. దోశ కూడా అసలు ఒక్కటి కూడా తీసుకోవట్లేదు దోశ. వాడు ఎలా ఉంటున్నాడో అర్థం అవ్వట్లే నాకు. సో చాలా వాడిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది అనమాట. చాలా బాగా తినేవాడు, ఫుడ్ 3 times తినేవాడు. అలాంటిది అసలు ఫుడ్ తీసుకోకుండా అసలు ఫుడ్ అంటే వద్దు అంటున్నాడు. ఫీవర్ వస్తుందా లేదంటే ఏంటి నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ సమ్మర్ ఒకటి కూడా ఎండలు బాగా అయ్యాయి కదా, ఆఫ్టర్నూన్ 12:30 1 తీసుకురావడం. ఈ ఎండలకి అలా అవుతున్నాడో నాకు అర్థం అవ్వట్లా. సో అసలు ఏంటి అనేది క్లారిటీ రేపు నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇంకా ఫ్రెండ్స్, మీరేం చేశారు టిఫిన్ కమెంట్ చేయరే. సో ఈవినింగ్ పోస్ట్ అవుతుంది కాబట్టి టిఫిన్ ఏంటి అని అనుకుంటారా. నేనైతే మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతో, మార్నింగ్ ఏం చేశాను అనేది. సో టిఫిన్ చేసేసి పంపించేసేస్తున్నాను వాడిని. మార్నింగ్ 7:30కే వాడు వెళ్ళిపోతాడు, 8 వరకు. వాడు వెళ్ళాక ఇంకంత పని ఏమి ఉండదంటే గిన్నెలు కడిగి చేసుకుంటే, స్నానాలు చేసేసుకుంటే పని అయిపోతుంది అనమాట. స్నానాలు ఆల్రెడీ పిల్లలకి మార్నింగే చేయించేస్తాను. బట్ ఈవినింగ్ కూడా రాగానే అసలు నిద్రపోవట్లేదు, పడుకునే టైంలో కంపల్సరీ కావాలా. మా వాళ్ళు దోశ చూడండి ఎలా తింటున్నారో. ఇంకిద్దరికి దోశ వేసి ఇచ్చా, టైం అవుతుంది, టీవీ పెట్టేసి దోశ వేసి ఇచ్చానమాట. వాళ్ళే కూర్చొని తింటున్నారు. ఇంకా చూడండి మా వాడు ఎంత డల్గా ఉన్నాడంటే అసలు తినడానికి కూడా వాడు ఎలాగో ఉన్నాడు. బట్ ఒక్కరోజు కొంచెం వాడికి స్కూల్లో ప్రోగ్రెస్ ఇచ్చేది ఉంది, పంపించేసేసి ఇంకొంచుదాంలే అనుకున్నాను. ఇంకా సో స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు తినేసి వెంటనే. వచ్చేటప్పుడు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో వాడు స్కూల్ దగ్గర నుండి బ్యాగ్ వేసుకోవాలంటే ఎండ బాగుందమ్మా అసలు నా వల్ల అవ్వట్లేదు, నన్ను ఎత్తుకో అంటున్నాడు వాడు. బట్ చిన్న క్లిప్ తీసుకుంటాడు డాడీ, కాస్త మీ లొకేషన్ బాగుంది డాడీ అని అంటే అసలు వింటలేదు. రాగానే ఇంకా పోమీగ్రానైట్ అయితే కట్ చేసేసి ఇచ్చేసాను.
డాడీ లవ్ యూ సో మచ్ నచ్చిందా మీకు బాగుందా తింటున్నావా బాయ్ బాయ్ డాడీ సో రేపు బ్లాగ్ అనమాట ఇది. వడియాలు అసలు ఎలా పెట్టాము, ఏంటి, ఏం చేసాము అనేది రేపు బ్లాగ్లో చెప్తాను. ఇది మా టెర్రస్ పైన, అదే ఊరు కాదు సిటీ ఇది, ఊరు కాదు సిటీ ఇది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.